రే, ఈరోజు బడ్జెట్ అనౌన్స్ అయింది కదా. సో మరి స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏంటి? అంటే లాస్ట్ 1 ఇయర్గా స్టాక్ మార్కెట్ గట్టి పడుతుంది కదా. కనీసం ఈ బడ్జెట్ వల్ల అయినా మళ్ళీ పెరుగుతుంది అంటావా? మన పోర్ట్ఫోలియోస్ గ్రీన్ అవుతాయి అంటావా? ఆగాగు, దీని గురించి మనం డీటెయిల్గా తర్వాత మాట్లాడదాం. ముందు ఈ విషయం చెప్పు. మన వ్యూవర్స్లో ఎక్కువ మంది శాలరీడ్ ఎంప్లాయీసే ఉన్నారు. పాపం వాళ్ళ దగ్గర గవర్నమెంట్ చాలా ఎక్కువ ట్యాక్స్ కట్ చేసుకుంటుంది. సో కనీసం ఈ బడ్జెట్లో అయినా శాలరీడ్ ఎంప్లాయీస్ ట్యాక్సెస్ ఏమైనా తగ్గించారా? హాయ్ రా. బడ్జెట్ స్పీచ్ అయ్యింది. అయితే మేడం టెన్షన్ పెట్టారు కొంచెం. లాస్ట్లో చిన్న గుడ్ న్యూస్ ఇచ్చారు. అప్పటి వరకు క్లారిటీ లేకుండా టెన్షన్ పెడుతూనే ఉన్నారు. సరే, డీటెయిల్గా తర్వాత మాట్లాడుకుందాం. బట్ సింపుల్గా చెప్పాలి అంటే హైప్తో పోలిస్తే రియాలిటీ అంత ఎక్స్పెక్ట్ చేసినట్లు లేదు. మిక్స్డ్ బ్యాగ్లా ఉంది. శాలరీడ్ క్లాస్కి ట్యాక్స్ బర్డెన్ రిలీఫ్ ఇచ్చారా అంటే ఎస్ ఇచ్చారు. బట్ ఒక రేంజ్ వరకు కట్స్ ఉన్నాయన్నమాట. బిగ్ ఎగ్జంప్షన్స్ లాంటివి ఏమీ లేవు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్కి డైరెక్ట్ ఇంపాక్ట్ చేసే అంత గుడ్ న్యూస్ ఏమీ లేదు. అంటే వెంటనే మార్కెట్ పెరిగేలా అంత గుడ్ న్యూస్ ఏమీ లేదు. అయితే లాంగ్ టర్మ్ సెంటిమెంట్స్ కొంచెం ఈజ్ అయ్యేలాగైతే కొన్ని ఉన్నాయి అన్నమాట. అర్థమైంది కదా. మాట్లాడదాంలే, అంతా మాట్లాడదాం. అయితే ఒక్క మాటలో చెప్పాలి అంటే గుడ్ బట్ నాట్ సో గ్రేట్ బడ్జెట్. నిన్న పార్లమెంట్లో మన మోడీ గారు మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్కి లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ ఉండాలి అని చెప్పారు కదా. దాని ఉద్దేశం ఏంటి? అంటే ఇంక దేవుడే మీకు దిక్కు, గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేయదని అర్థమా? లేదంటే లేదు, గవర్నమెంట్ మీకోసం చాలా బెనిఫిట్స్ తేబోతుంది రేపు బడ్జెట్లో, ట్యాక్సెస్ తగ్గిస్తున్నాం అలాంటి మీనింగ్తో చెప్పారా? సూపర్ న్యూస్ రా. న్యూ ట్యాక్స్ రెజ్యూమే ప్రకారం 12 lakhs వరకు ఫుల్ ట్యాక్స్ రిబేట్ ఇచ్చారు. అంటే నెలకి ₹1,00,000 సంపాదించేవాడు కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సూపర్ రా, మంచి న్యూసే అయితే. ఇంకా డీటెయిల్స్ చెప్పైతే దీని గురించి. కొత్తగా ప్రపోజ్ చేసిన ట్యాక్స్ ల్యాబ్స్ చూడు. 0 to 4 lakhs 0% ట్యాక్స్ అలాగన్నది కదా. నా ఈ ట్యాక్స్ రెజ్యూమే ప్రకారం 12 lakh రూపీస్ వరకు శాలరీ ఉంటే నీ ట్యాక్స్ ఎంత అవ్వాలి? 60,000 రూపీస్ కదా. బట్ జీరో ట్యాక్స్. ఇన్ఫ్యాక్ట్ 75,000 రూపీస్ స్టాండర్డ్ డిడక్షన్ కూడా ఉంటుంది అంటున్నారు. సో 12.75 lakh రూపీస్ వరకు జీరో ట్యాక్స్. సూపర్ కదా. అయితే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మాత్రం సపరేట్గానే కట్టాలి, వాటిలో రిబోట్ ఉండదు అంటున్నారు. సరే, ఇంకొకటి రియల్ ఎస్టేట్ లవర్స్కి మాత్రం గుడ్ న్యూస్ రా. ముందు ఎలా ఉండేదంటే సెక్షన్ 54 ప్రకారం ఒక హౌస్ని సేల్ చేస్తే, నీ పేరు మీద ఒక హౌస్ ఉన్నది, అది సేల్ చేసావు, అప్పుడు వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే ఉన్నదో దాంతో ట్యాక్స్ కట్టాలి కదా. బట్ నువ్వు ఆ క్యాపిటల్ గెయిన్స్ని విత్ ఇన్ 1 yearలో అలాగా ఇంకొక హౌస్లో రీఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కదా. సెక్షన్ 54 ప్రకారం అది ఉంది కదా. బట్ అలా జరగాలి అంటే నీ పేరు మీద ఏ టైంలో చూసినా ఒకే హౌస్ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఈ కొత్త బడ్జెట్ తర్వాత ఏంటంటే 2 ఇళ్ళ వరకు ఉన్నా సరే ట్యాక్స్ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటున్నారు. సో రియల్ ఎస్టేట్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో, ఇల్లు కట్టేసుకుందాం అని ఇంట్రెస్ట్ ఉన్నదో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. సరే, లక్ష్మీదేవి విషయానికి వస్తే రూరల్ పీపుల్కి ఆర్ పూర్ క్లాస్ గురించి మాట్లాడితే బోలెడు కొత్త స్కీమ్స్ అండ్ అలొకేషన్స్ పెంచారు. క్రెడిట్స్ ఈజీగా వచ్చేటట్టు చేశారు. సరే, దాని గురించి సింపుల్గా చెప్పాలంటే స్మాల్ బిజినెస్కి, ఫార్మర్స్కి మంచి సపోర్ట్ ఉందిరా. సబ్సిడీస్, రేషన్ ఇలాంటివి కంటిన్యూ చేస్తా అన్నారు. అయితే చిన్న బ్యాడ్ న్యూస్లో చెప్పాలంటే డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు డిసప్పాయింట్ అయినట్లే. అంటే ప్రతి నెల ఫార్మర్స్కి 2,000 రూపాయలు ఇచ్చేస్తాం, సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చేస్తాం అని ముందు చేసేవారు కదా, అలాంటివి అయితే ఏమీ లేదనమాట. అండ్ ఇంకొకటి ఎంప్లాయ్మెంట్ గ్రోత్ లాంగ్ టర్మ్లో ఉంటుంది, దానికి తగ్గట్టుగానే ఉన్నాయి. బట్ ఇమీడియట్ గ్రోత్ అయితే రాదనమాట. అది చిన్న నెగిటివ్. ఓకే, అర్థమైంది. అయితే ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్ ఏమైనా పెంచారా? లేదంటే ఎగ్జంప్షన్స్ కానీ డిడక్షన్స్ కానీ ఏమైనా పెంచడం తగ్గించడం అలాంటివి చేశారా? వాటిలో ఫుల్ క్లారిటీ యాజ్ ఆఫ్ నౌ లేదు. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో ఎగ్జంప్షన్స్ కంటిన్యూ అవుతాయా లేదా అనేది చూడాలి. యాజ్ ఆఫ్ నౌ అర్థమవుతుంది ఏంటంటే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో ఏదైనా డిడక్షన్స్ అవన్నీ కలుపుకొని చూస్తే ఈ న్యూ ట్యాక్స్ రెజ్యూమే కన్నా ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేటట్టు ఏమీ లేవు. అర్థం కదా. అంటే 12 lakhs 15 lakhs వరకు వాళ్ళకి చెప్తున్నాను నేను. సో నేను అంటుంది ఏంటంటే 80C కోసం ఇన్సూరెన్స్లు, హోమ్ లోన్స్ కట్టుకోవడం, 80C బెనిఫిట్స్ కోసం కడుతూ వచ్చేవారు కదా, వాళ్ళకి అంత బెనిఫిట్స్ ఏమీ ఉండవనే అనిపిస్తున్నాయి. సరే, ఏదైనా సరే ట్యాక్స్ బిల్ అనేది నెక్స్ట్ వీక్ పార్లమెంట్లో ప్రవేశపెడతాం అంటున్నారు. అంటే ఒక సపరేట్ బిల్లా, ఒక సపరేట్ ఫైనాన్స్ బిల్లా ట్యాక్స్ బిల్ ప్రవేశపెడతాం అంటున్నారు. సో అప్పుడు ఒక క్లారిటీ వస్తుందిలే. సో ఫ్రెండ్స్, ఒక శాలరీడ్ ఎంప్లాయీగా మీకైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడిగేయండి. వీలైతే ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాం. సో టాపిక్ వస్తే, సో చెప్పురా, ఈ బడ్జెట్
ఒక స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్లో మంచిదా చెడ్డదా? స్టాక్ మార్కెట్ పైకి వెళ్తుంది అంటావా, కింద పడిపోద్ది అంటావా? ఎస్, చెప్పుకుందాం. అయితే ఫ్రెండ్స్, ప్లీజ్ మన ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయి, యూజ్ అవుతున్నాయి అనుకుంటే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఐపీఓ అనాలిసిస్ అని, స్టాక్ మార్కెట్ వీడియోస్ అని, నాలెడ్జ్ వీడియోస్ అని, అనాలిసిస్ వీడియోస్ అని, ఇలా రకరకాల వీడియోస్ అనేది చేసుకుంటున్నాం మనం. ఓకే కదా? ఓకే, నీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే, స్టాక్ మార్కెట్ రెండు విధాలుగా ఇంపాక్ట్ అవుతుందిరా. ఒకటి, ఇన్వెస్టర్ సెంటిమెంట్ బట్టి ఇమీడియట్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ రెండు, ఎకనామిక్ గ్రోత్ ఎలా ఉండబోతుంది ఏంటి అనే స్పెక్యులేషన్స్ బట్టి లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పటి వరకు నాకు అర్థమైన దాన్ని బట్టి పాజిటివ్స్లో చెప్పాలి అంటే, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఏమీ టచ్ చేయలేదు, పెంచడం లాంటివి ఏమీ చేయలేదు కాబట్టి సో నాట్ ఏ బ్యాడ్ న్యూస్ అంటే అది గుడ్ న్యూసే. నెక్స్ట్, ఇన్సూరెన్స్ సెక్టర్లో ఎఫ్డిఐ లిమిట్ 74% నుంచి 100% చేశారు. బిగ్ బూస్ట్ టు ఇన్సూరెన్స్ సెక్టర్. అయితే దాంట్లో జిఎస్టీ ఏమైనా తగ్గిస్తారు అనుకున్నా, అది రాలేదు. రైట్, మ్యానుఫ్యాక్చరింగ్ అని, క్లీన్ ఎనర్జీ అని, ఇన్ఫ్రా అని ఎలొకేషన్స్ బాగానే ఉంచారు. అండ్ టూరిజంకి వాల్యూ ఇచ్చారు బాగా. ప్రాపర్గా చెప్పాలి అంటే లేబర్ కమ్యూనిటీకి మంచి బూస్ట్ ఇచ్చేలా ప్రపోజల్స్ కూడా ఉన్నాయన్నమాట. అర్థమైంది కదా? నెగిటివ్స్లా చూస్తే క్యాపెక్స్ అనేది 12 lakh crores ఎంతో చెప్పారనమాట. బట్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకైతే ఇది డిసప్పాయింట్మెంటే కదా. అండ్ ఇంకొకటి, ఎవరైతే ఇప్పటి వరకు 15 lakhs వరకు జీరో ట్యాక్స్ ఉంటుంది అనుకున్నారో వాళ్ళు కూడా కొంచెం డిసప్పాయింట్ అయినట్టే. అవునా, అనుకున్నంత లేదా? అయితే మళ్ళీ స్టాక్ మార్కెట్ గట్టిగా పడుతుందంటావా? అలా ఏమీ కాదురా. జాగ్రత్తగా విను. గవర్నమెంట్ స్పెండింగ్స్ ఎక్కువ చేస్తాము అని చెప్పి చూపించారు. అండ్ అలాగే ట్యాక్సెస్ కూడా తగ్గించడం వల్ల ఏంటంటే గవర్నమెంట్కి ఇన్కమ్ కూడా తగ్గుతుంది కదా. సో ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ ఉంటుంది. అండ్ సో రూపీ ఇంకా వీక్ అవుతూ ఉంటుంది. జనరల్గా ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ ఉంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా ఉంటుందన్నమాట. సో కొంచెం సెల్లింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ డిమాండ్ ఎలా పెరుగుతుంది అనేది చూస్తూ ఉండాలి. ఏదైనా సరే బడ్జెట్ ఎగ్జిక్యూషన్ అనేది నెక్స్ట్ 6 months వరకు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూస్తూ ఉండాలన్నమాట. అర్థమైంది కదా? అర్థమైంది, కొన్ని రోజులు చూడాలన్నమాట. అయితే మరి క్యాపిటల్ గెయిన్స్ పరిస్థితి ఏంటి? అదే చెప్పాను కదరా, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఏమైనా క్యాపిటల్ గెయిన్స్ బెనిఫిట్స్ ఉంటాయేమో అని చూశారు. లైక్ 3 years కన్నా ఎక్కువ స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేస్తే క్యాపిటల్ గెయిన్స్ తగ్గొచ్చేమో అది ఇది అనుకున్నారు. బట్ అలాంటి అప్డేట్స్ ఏమీ లేవన్నమాట. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి పెద్ద బూస్ట్ ఏమీ లేదు ఈ విషయంలో అయితే. ఒకసారి మళ్ళీ ప్రాపర్గా చెప్పురా. అంటే ఇప్పుడు ఎఫ్ఐఎస్ అందరూ ఇండియాలో సెల్లింగ్ చేసి వెళ్ళిపోతున్నారు కదా. సో ఈ బడ్జెట్ న్యూస్ వల్ల మళ్ళీ వాళ్ళు వచ్చి బయింగ్ అయినా చేస్తారా? అంటే ఎఫ్ఐఎస్ మళ్ళీ రిటర్న్ వస్తారంటావా? ఓకే, అసెట్ గవర్నమెంట్ స్పెండింగ్స్ ఎక్కువగా చేస్తున్నాము అని చెప్పి చూపించారు. అలాగే ట్యాక్సెస్ తగ్గించడం వల్ల ఏంటంటే గవర్నమెంట్కి ఇన్కమ్ కూడా తగ్గొచ్చు అనమాట. సో ఫిజికల్ డెఫిసిట్ అనేది ఉంటుంది. అండ్ సో రూపీ ఇంకా వీక్ అవుతూ ఉంటుంది. జనరల్గా ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ ఉంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే రూపీ కూడా వీక్ అవుతూ ఉంటుంది. ఏదైనా బడ్జెట్ ఎగ్జిక్యూషన్ అనేది కూడా చూడాలి. అండ్ ఇంకా ఫుల్ క్లారిటీ కూడా రావాలి. ఒకసారి మొత్తం డాక్యుమెంట్ పూర్తిగా చదివిన తర్వాత క్లారిటీ వస్తుంది. నన్ను అడిగితే రేపు సండే కాబట్టి మొత్తం కూర్చోటం అనమాట. అందరూ కూర్చొని డాక్యుమెంట్ని పూర్తిగా పరిశీలించి, ఈ లోపల అక్కడ ఇక్కడ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి కదా నిర్మలా సీతారామన్ గారి దాల్ది, అవన్నీ చూసుకొని అప్పుడు మండే ప్రాపర్గా రియాక్ట్ అవుతుంది మార్కెట్ అనేది అనిపిస్తుంది నాకు. ఓకే, సో స్టాక్ మార్కెట్ పరంగా ఏ సెక్టర్స్కి పాజిటివ్, ఏ సెక్టర్స్కి నెగిటివ్, ఏ సెక్టర్స్ న్యూట్రల్లో ఉంటాయి చెప్పరా? ఓకే, యాజ్ ఆఫ్ నౌ చెప్పుకుంటే పాజిటివ్ సెక్టర్స్లో చూసుకుంటే ఇన్ఫ్రా, కన్స్ట్రక్షన్, పవర్, అలాగే అగ్రి, మెయిన్గా ఫిషరీస్ అని లేదంటే సీడ్స్ అని ఇలాంటి వాటిలో ఉన్న అగ్రికల్చర్ కంపెనీస్. నెక్స్ట్ హెల్త్ కేర్ అని, అని, రెన్యూవబుల్స్ అని, వీటికి కూడా కొంతవరకు మంచిదే. బ్యాంకింగ్ అని, ఇన్సూరెన్స్ అని, వీటికి కూడా పాజిటివ్ న్యూసే. నెగిటివ్ సెక్టర్స్లో చెప్పాలంటే ఐటీ, ఎందుకంటే స్పెషల్ ఇన్సెంటివ్స్ ఏమీ లేదు. అండ్ రెండు, లగ్జరీ గుడ్స్ ఇచ్చేది ఆర్ ఎల్స్ గోల్డ్ ఇలాంటివి చూసుకున్నా సరే ఇంపోర్ట్ డ్యూటీ హైక్ అనేది పాసిబులే అంటున్నారు అన్నమాట. సో వాటికి కొంచెం నెగిటివ్. బట్ యాజ్ సైడ్ ఇమీడియట్గా నాకు అర్థమైంది అయితే ఇది. బట్ పూర్తిగా ఒకసారి క్లారిటీ రావడానికి మొత్తం డాక్యుమెంట్ అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డీటెయిల్ డిస్కషన్ ఏమైనా కావాల్సి వచ్చినా లేక ఇండివిజువల్ పాయింట్స్ మీద ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ కావాల్సి వచ్చినా కిందన కామెంట్స్ పెట్టండి. సో ఫ్రెండ్స్, ఈ బడ్జెట్ మీద మీ ఒపీనియన్ ఏంటి మాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ అలాగే ఈ బడ్జెట్ మీద మీకు డీటెయిల్ అనాలిసిస్ వీడియో ఏదైనా కావాలంటే అది కూడా మాకు చెప్పేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. బాయ్.